మన శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు అన్ని కలిపిన 6 అడుగుల బుల్లెట్ ఎవరన్నా ఒక కోటగిరి శ్రీధర్ గారిని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాంటి శ్రీధర్ గారు ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని మీ అందరి సమక్షంలో ఇంతమంది కావడకోట మండలంలో ఇంతమంది ప్రజానికి వచ్చినందుకు, ముఖ్యంగా మహిళలందరికీ, ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. అలాగే ఒక విషయం చెప్పాలి, మనకి మాటల మంచి కాదు, చేత మంచి మన అశోక్ గారు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మన ప్రీతమ నాయకులు, మన దళిత ముద్దుబిడ్డ, మన ఎమ్మెల్యే గారికి, అలాగే అశోక్ గారికి, అంతమ్మ గారికి, మరి ఇంకా మిగతా ఉన్న నాయకులందరికీ మా యొక్క నమస్కారాలు. మరి చరిత్రను సృష్టిస్తామంటే కోటగిరి వంశానికే ఉంది. ఈ ఏలూరు పార్లమెంటు చరిత్రలోనే ఎంపీ అయ్యాడంటే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చాక ఏనాడు చంద్రపూర్ నియోజకవర్గంలో లేదు. మరి అది మనకి వచ్చిన అదృష్టం మనం భావించాలి. మరి ఎంపీ గారితో నేను మాట్లాడినప్పుడు మీరు నాకు పుట్టినరోజు గిఫ్ట్ ఏదేవాలని అన్నారంటే కామర్కోట పంచాయతీ కొట్టి నాకు పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వమని అడిగారు. మరి అందరూ ఈ రోజు అంతమ్మ గారు ఇక్కడ ఉన్నారు. మరి మా పుట్టినరోజు గిఫ్ట్ గా మరి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే పంచాయతీని కొట్టి మరి అత్యధిక 2300 కంటే ఎక్కువ మెజార్టీ కొట్టి మరి మన శ్రీధర్ బాబు గారికి మనందరం మరి పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వాలని ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి మరి మన ఎలక్షన్ తెలియజేస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా మరి మాటిస్తున్నాం, మా యొక్క పంచాయతీని మీకు ఒక ఎనానిమస్ గా పోటీ వచ్చినా సరే ఎనానిమస్ గా మీకు గెలిపించారు చెప్తామని కోరుకుంటున్నాం. అట్లాగే ఉద్దేశించి డాక్టర్ రామకృష్ణ గారు, మన ప్రియతమ నాయకులు శ్రీ కోటగిరి శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన పెద్దలు, అభిమానులు, అనుభూతి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మనం ఎంత ఉత్సాహంగా జరుపుకున్న ఈ కార్యక్రమం మీ అందరికీ సూచన చేసి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనమే కాదు, మన ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ 7 నియోజకవర్గాల స్థాయిలో సుమారుగా 1000 గ్రామాల్లో దగ్గర ఇదే టైంలో ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో కూడా శ్రీధర్ బాబు గారికి జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మిత్రుల ద్వారా తెలుసుకున్న విషయం ఇది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. అతి తక్కువ సమయంలో చిన్న వయసులో అందరి అభిమానాన్ని పొందడం, అందరి ఆప్యాయతను పొందడం అది కోటగిరి వంశానికే చెందింది. దాంట్లో మరి దాన్ని కొనసాగించడానికి, ప్రజల్లో మమేకం అవడానికి, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మనందరి ముందుకు వస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు రావాలని, దాని ద్వారా మన కాన్స్టిట్యున్సీ కాకుండా మన రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడంలో జగన్ తోడుగా వెళ్తున్నటువంటి మన శ్రీధర్ బాబు గారు మరిన్ని అవకాశాలు తెచ్చుకొని మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని చెప్పి కోరుకుంటూ, ఆయన మరి ఈ జన్మదినంలో ఆయన ఆరోగ్యాలతో ఉండి ఆనందంగా ఉండి మనందరం కూడా ఆనందంగా ఉండి ఒక కుటుంబ సభ్యులకు పాల్గొన్న మీ అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతమంది చూడటం, మనం భవిష్యత్తులో మరి ఆయన అన్నదండగా ఉండి నేను ఒకటే మీకు తెలియజేసుకున్న జగదీష్ చెప్పిన విషయం, స్వాతంత్రం రావడానికన్నా స్వాతంత్రం నిలబెట్టుకోవడానికి ఎక్కువ సమస్యలు వచ్చినాయి. అధికారంలో వచ్చినట్టు శ్రీధర్ బాబు గారి కోరిక మనం నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరూ ఇక ముందు మనం అధికారంలో వచ్చాక బట్టి జాగ్రత్తగా ఉండి ప్రజల సమస్యలు, ప్రజల కోసం మనం ముందుకు వెళ్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. మనందరం చూస్తున్న మనం ముఖ్య అతిథి మన ఎలిజా గారు ఇప్పుడు మన శ్రీధర్ బాబు గారిని ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. అసెంబ్లీ టైగర్ శ్రీ కోటగిరి విద్యాధరరావు గారి కుమారుడు ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి పార్లమెంట్ టైగర్గా అయ్యారు. ఆయన మన దేశం నుంచి ఒక 6 ఎంపీలని సెలెక్ట్ చేసి అమెరికాకి ట్రైనింగ్ కోసం పంపించారు కేంద్ర ప్రభుత్వం. ఆ 6లో ఒకరు మన కోటగిరి శ్రీధర్ గారు. ఈరోజు కోటగిరి శ్రీధర్ గారు అమెరికాలో ఎందుకున్నారంటే ఆయన ట్రైనింగ్ కోసం వెళ్ళారు కాబట్టి అక్కడ అమెరికాలో ఉండి కుటుంబంతో జన్మదినం చేసుకుంటూ ఉన్నారు. ఆయన మనందరి తరఫున, నియోజకవర్గం తరఫున, పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున, ప్రజలందరి తరఫున మన యంగ్ డైనమిక్ కోటగిరి శ్రీధర్ గారికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనమందరం ఇంత వర్షంలో కూడా ఇక్కడ నిలబడి ఆయన జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నామంటే, ఆయన ఇక్కడ లేకుండా కూడా మనం ఇక్కడ ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నామంటే నిజంగా ఆయన్ని మీరందరూ ఎంత ప్రేమిస్తున్నారనేది తెలుస్తూ ఉంది.
ఈ రకమైనటువంటి ఎంపీని మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఎంపీలు అంటే ఎక్కడో దూరంగా ఉండేవారు, ఢిల్లీలో ఉండేవారు. కాన్స్టిట్యున్సీకి అంటే వారి ఎంపీ కాన్స్టిట్యున్సీకి కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి కనపడి వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ మన ఎంపీ గారు పిలిస్తే పలికే ఎంపీ అని ఎవరు వచ్చినా కానీ వారితో ప్రేమగా ఆదరించి మాట్లాడి వారిది ఏం పని ఉందని చెప్పేసి వారి కనుక్కొని వారి యొక్క కష్టాలు తీర్చడానికి ఎవరైనా కన్నీళ్లతో వెళ్తే వారి కన్నీళ్లు తొడవటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉండే ఎంపీ మన కోటగిరి శ్రీధర్ గారు. ఇలాంటి ఎంపీ మనకు దొరకటం నిజంగా మనందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టం. ఆయన ఎంపీగా ఉండి కూడా ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఆయన కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ప్రజలతో మమేకం అవుతూ ఎమ్మెల్యేలతో పాటు ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం ఇంత ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన ఎంపీ గారిది నాది మేమిద్దరం కూడా చాలా సఖ్యతతోటి మంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించడానికి మేమిద్దరం కూడా ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని, నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి ఎంపీ గారు నేను మేమిద్దరం కూడా ఎప్పుడు 24 గంటలు మీ యొక్క సేవలో అందుబాటులో ఉంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మన ఎంపీ గారికి మన ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటంటే కామవరంకోట పంచాయతీ. ఈ కామవరంకోట పంచాయతీని ఎప్పుడూ లేనట్టుగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మనకు మెజార్టీ వచ్చింది. జన్మదిన కానుక మనం ఇచ్చేది అదే నేను మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తే సెలవు తీసుకుంటూ ఉన్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శ్రీ కోటగిరి శ్రీధర్ గారు. గట్టిగా థ్యాంక్ యూ సార్.